స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం మొదలవుతుందనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది మాలాధారణ దీక్షలు. అయితే అది అయ్యప్ప స్వామి మాల అవ్వచ్చు, శివయ్య మాల అవ్వచ్చు, భవానీ మాల అవ్వచ్చు, ఏదైనా సరే మండల దీక్ష చేసుకొని అందరూ కూడా వారి యొక్క దీక్ష అనంతరం స్వామివారి దర్శనానికి, తల్లి దర్శనానికి వెళ్ళి ఆ ఇరుముడి చెల్లించుకోవడము, ఆ దీక్ష ఏ విధంగా ఉంటే ఆ విధంగా జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు కూడా ఆగస్టులో కూడా చాలామంది దీక్షలు చేపట్టారు భక్తులు అయ్యప్ప స్వామి దర్శనం కోసమని. ఎందుకంటే సెప్టెంబర్ నెలలో ఓణం పండుగ కూడా ఉంది కాబట్టి చాలామంది దీక్షలు చేస్తున్నారు. అయితే ఈ మండల దీక్ష అంటే ఏంటి? గతంలో 48 రోజులుగా మండలం అంటే 48 రోజులుగా చెప్పేవారు. అసలు మండలం అంటే ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి వెళ్ళే సమయాన్ని బట్టి పెద్దలు పూర్వీకులు 48 రోజులుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు కొంతమంది మహానుభావులు అందరూ కూడా ఏం చేశారంటే 41 రోజులుగా గురుస్వాములు అందరూ కూడా 41 రోజులుగా దీక్ష పెట్టడం జరిగింది. అదే ఆచారంగా జరుగుతూ ఉంది. అందరూ కూడా 41 రోజులు దీక్ష చేసి 42 రోజు ఇరుముడి కట్టుకుని స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. సరే, ఇకపోతే చాలామంది కొంతమంది వ్యక్తులు వాళ్ళకి అవకాశం లేదనో, టైం లేదనో, సమయం లేదనో, ఏదైనా సరే 11 రోజులని, అంటే అవగాహన ఉన్న వాళ్ళు కూడా 11 రోజులని, 21 రోజు అని వాళ్ళ శక్తిని కొలిది వేయడం జరుగుతుంది. అది మంచిదా కాదని చెప్పేంత గొప్పవాన్నైతే నేను కాదు. దీక్ష తీసుకున్న వాళ్ళ తాలూకా ప్రతిఫలం బట్టు, వాళ్ళ తాలూకా శక్తిని బట్టు, ఆలోచన బట్టు అది ఆధారపడి ఉంటుంది. అయితే నేనైతే 2024 సంవత్సరం గత డిసెంబర్ 22వ తారీఖున నేను దీక్ష చేపట్టాను. సంవత్సరం పాటు దీక్షలో ఉందాం అనుకుంటున్నాను. ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం బట్టి ఇంతవరకు ఆగస్టు 17వ తారీఖు 229 రోజులు కొనసాగింది. మిగతా రానున్న ఏదైతే ఉందో ఆ మిగతా రోజులు కూడా, అంటే దాదాపుగా జనవరి 8వ తారీఖున ఇరుముడి పట్టుకొని మకర సంక్రాంతి రోజు వనయాత్ర చేసుకుంటూ స్వామివారి జ్యోతి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన భావంతో ఆ అయ్యప్ప స్వామి ఆయన దయ అనుగ్రహం బట్టి నేను ముందుకు నడుస్తూ ఉన్నాను. అయితే పూర్వం నుంచి వచ్చే ఆచారం ఏంటంటే ఎక్కడైతే మనం దీక్ష చేపట్టామో, మాలాధారం జరిగిందో మళ్ళీ మరలా అక్కడికే వచ్చి మాల విసర్జన చేయాలని ఒక ఆచారం ఉండేది. ఈ బుక్స్లో చదువుకున్నాను నేను. ఈ సంవత్సరం కూడా నేను గత కొన్ని సంవత్సరాల బట్టి అలా జరగలేదు. ఈ సంవత్సరం ఆ విధంగా చేద్దామని ఇంటి దగ్గర నుంచి బయలుదేరి మళ్ళీ అదే విధంగా వచ్చి ఇక్కడే మాల విసర్జన జరుపుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మన తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ మన తోలకు ఏవైతే తలనీళ్ళు ఉన్నాయో ఇచ్చుకొని రావచ్చని ఇది ఆచారం అని నేను చదవడం జరిగింది. గతంలో ఎలా జరిగినా సరే ఏమైనా సరే ఒక ఆచారాన్ని మనం ఫాలో అవ్వాలి కాబట్టి అది దాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవుదాం. అదేవిధంగా చాలామంది కూడా యాత్ర అనేది ఉండేది. ఇప్పుడు వనయాత్రను కూడా మండల దీక్షగా పెట్టారు కాబట్టి, అంటే ఈ ఫ్లోటింగ్ వల్ల మండల దీక్ష కూడా పెట్టడం జరిగింది కాబట్టి చాలామందికి వనయాత్ర చేసే అవకాశం ఉండట్లేదు. అవకాశం ఉంటే చెయ్యండి, చాలా మంచిది. పందలరాజు దేశం నుంచి ఆభరణలు కూడా స్వామివారికి అలాగే వెళ్తాయి. అంతకన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 41 రోజులు దీక్ష అది ఖచ్చితంగా చెయ్యండి. తక్కువ దీక్ష చేయడం మంచిది కాదని నా అనుభవం చెప్తుంది.